మిగతా పంటలన్నీ సంక్షోభంలోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకా మార్కెటింగ్ జరుగుతున్న పంటలు 2 పంటలు ఉన్నాయి. ఒకటి పొగాకు. 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పొగాకు కొనుగోలు కంపెనీలతో అలాగే ఒక 3-4 కేబినెట్ మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అందరితో రివ్యూ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటంటే నో బిడ్ నో లెస్ సేల్, అలాగే కిలోకి 200 రూపాయల లోపు కొనుగోలు జరగకూడదు. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించింది. వ్యవసాయ శాఖ 3వ ముందస్తు అంచనా ప్రకారం తీసుకుంటే క్యాలిక్యులేషన్ లో ఒక్క రబీ వరకు టొబాకో తీసుకుంటే 250 మిలియన్ కేజెస్ ఉత్పత్తి జరుగుతోంది. బోత్ ఖరీఫ్ అండ్ రబీ తీసుకుంటే 266 మిలియన్ కేజెస్ ఉత్పత్తి జరుగుతోంది. సరే, టొబాకో బోర్డు ఏమో కాదు అంచనా 245 మిలియన్ కేజెస్ వస్తుందని చెప్పి ఈ మధ్యన ఎక్కడో వాడదాలి చూసి ఓకే మీ దృష్టికే వద్దాం. 245 మిలియన్ కేజెస్ ఉత్పత్తి. కానీ ఇప్పుడు దాకా జరిగిన యాక్షన్ ఎంత? 23.34 మిలియన్ కేజెస్. ఇంకెప్పటికీ రైతులు అమ్ముకోవాలి? వాళ్ళకి నెల పనికొచ్చిన కూలీలు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళకుండా ఉంటారా? ఇప్పటికీ లోయెస్ట్ రేటు కిలో 160 రూపాయలు, హైయెస్ట్ రేటు 250 రూపాయలు. సో అంటే 200 రూపాయలు లోపు కొనుగోలు చేయకూడదంటే సరాసరి రేటే నేను చెప్పింది ఇప్పుడు రేటు. అంటే ఇప్పటికీ ఇంకా 160 రూపాయల లోపే జరుగుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారు అంటే కొనుగోలు కంపెనీల సమక్షంలో చేసిన ప్రకటనకే కంపెనీలు ఏమాత్రం లెక్క చేయట్లేదు అంటే ఎక్కడుంది ఈ లోపం? అంటే రైతులను తేలిగ్గా తీసుకుంటున్నారా, లేకపోతే అసలు ప్రభుత్వాన్నే తేలిగ్గా తీసుకుంటున్నారా? దీని మీద మనం ఇమీడియట్ గా ఉండాల్సిన యాక్షన్ ఏమిటి? సో ఆక్వా రైతులతో కూడా, ఆక్వా కంపెనీలతో కూడా మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు కిలో 4 రూపాయలు, సరే ఆ 4 రూపాయలు న్యాయమా అనేదాన్ని తర్వాత పెడదాం, 4 రూపాయలు తగ్గిస్తున్నాము అని చెప్పి ప్రకటిస్తే కూడా కంపెనీలన్నీ డైరెక్ట్ గా ఇన్వాయిస్లు బేస్ ప్రైస్ లో 2 రూపాయలు తగ్గించినాయి. నుంచి ఒంగోలులో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అతి పెద్ద ట్రాక్టర్ ర్యాలీ నిరసన, అంటే తన నిరసన అనే కంటే కూడా తమ డిమాండ్ను తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అయ్యా మమ్మల్ని ముందు బయటపడేలా ఈ కొనుగోలు చేయించమని చెప్పి చేసిన అతిపెద్ద కార్యక్రమం. సో కిసాన్ మోర్చా పేరుతో చేసిన కార్యక్రమం. సో అందరూ చూశారు, మీడియా చూసింది, మొత్తం అందరూ చూశారు. అయినా సరే ఏ మాత్రం కూడా మెరుగుపడలేదు. ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతున్న పంట తోతాపురి మామిడి. ఇది చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, ఈ 3 జిల్లాల్లోనే ప్రధానమైన పంట. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 7,80,000 టన్నులు ఈ సంవత్సరం ఉత్పత్తి వస్తుందని అంచనా. సరే, ఆ ఉత్పత్తి కొంచెం అటు ఇటుగా వచ్చినా, ఒక 6.5 లక్షల టన్నులే వచ్చినా సరే, ఇది గత సంవత్సరం ఇదే పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో 14.90 రూపాయలు ధర నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 12 రూపాయలు ధర నిర్ణయించి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, 8 రూపాయలు కంపెనీలు పే చేస్తాయన్నారు. సరే, 4 రూపాయల్లో 173 కోట్లు లేకపోతే 176 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 4.5 లక్షల టన్నులుగా ఎంతకో రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఇదివరకు ఉండేది. అంటే ధరలు పడిపోయినప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ లో ఆ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్న పథకాలు 2. ఒకటి పిఎస్ఎస్ స్కీమ్, అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్, ధరల స్థిరీకరణ పథకం. ఇది ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి మనం ప్రకటించిన మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది పప్పు ధాన్యాల్లో కానీ, నూనె గింజల్లో కానీ, లేకపోతే ప్యాడీలో కానీ ఈ జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా శనగ ధర పడిపోయినా సరే కేవలం 85,000 టన్నులు మాత్రమే దాని కింద ప్రొక్యూర్ చేశారు. 2వ పథకం పీడీపీఎస్, అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. అంటే మనం ప్రకటించిన ధర కంటే ధర పడిపోయినప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు ప్రభుత్వం చెల్లించడం. సో ఈ పథకంలోనే లాస్ట్ ఇయర్ మామిడికి 14.90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు అసలు మామిడి పంట ధర నిర్ణయించకుండా ఈ సంవత్సరం కిలోకి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాము అని చెప్పారు. అంటే కంపెనీలని లేదా అమ్మకంలో గాలికి అక్కడ మీ ఇష్టం, మీరు ఎట్లయినా సరే అండర్ సేల్ మీకు నచ్చిన ధర కొనుక్కోండి అని చెప్పి వదిలేస్తే రైతులకు ఇచ్చే ఈ 4 రూపాయల కంటే వాళ్ళు ఇంకా పడిపోతే, మేము కూడా చెప్పాం కిలోకి 16 రూపాయలు నిర్ణయించి 6 రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిపి పీడీపీఎస్ స్కీమ్ కింద మీరు చెల్లించండి. సో జ్యూస్ ఫ్యాక్టరీలు ఏమో 10 రూపాయలు ధర నుంచి వాళ్ళు చెల్లించమని చెప్పి ఆజ్ఞాపించండి. వాళ్ళు
వాళ్ళు చెప్తుందంతా కరెక్ట్ కాదు. వాళ్ళ పెద్ద కంపెనీలు అన్ని కొనుగోలు దగ్గర లాస్ట్ ఇయర్ నిల్వలు ఉండిపోయినాయి అనేది వాస్తవం కాదని రైతులు చెప్తున్నారు. దెబ్బతిన్న ఉల్లి పంట హార్టికల్చర్, ఇప్పుడు దెబ్బతింటున్న మామిడి హార్టికల్చర్, ఇవన్నీ హార్టికల్చర్ పంటలే. ఉత్పత్తి లేక కాదు, ఉత్పత్తి ఇచ్చిన తర్వాత 88 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి చేసి 2 పంటల్లోనూ కూడా దెబ్బతిన్నారు.